కదా. మీరు అంటున్నట్లు నిజంగానే అంత నమ్మకం ఉన్నప్పుడు సువర్ణ అక్షరాలతో లిఖించబడినప్పుడు కేసీఆర్ పేరు, మీరు అన్నట్లు ఆనవాళ్ళ కోసం అవసరం లేదు. ప్రజల గుండెల్లో ఉంటారు, ఆనవాళ్ళు ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో ఉంటారు. బట్ ఒకటి రామ్మూర్తి గారు, ఒకటి మీరు ఇందాక ఒక కామెంట్ చేస్తారు, మేము అసలు పోటీ చేయనప్పుడు గెలుపోటములు ఎట్లా వస్తాయని. కానీ మీరు ఓటమిని అంగీకరించారు కాబట్టి అసలు పోటీలో లేరు అని అంటారు కదా, దానికి ఏమంటారు? ఏ ఎన్నికల్లో పోటీ చేయాలా, ఏ ఎన్నికల్లో పోటీ చేయొద్దు, మేము ఎక్కడ మేము నిలబడాలనేది ఒకటి. ఎన్నికలు అనేవి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏ ఎలక్షన్స్ ఎవరు ఎక్కడ అవసరమో ఆ రకంగానే ఉంటాయి. మీరు దేనికి పోటీ చేయాలో దేనికి పోటీ చేయక్కర్లేదు అంటే దీన్ని విమర్శిస్తున్నట్టు ప్రజాపాలన. రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు తెలంగాణకు అరిష్టంగా మారినాయి. గత 10 సంవత్సరాల అభివృద్ధికి ఈ 17 నెలల అభివృద్ధికి తెలంగాణలో చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ప్రజలు వాళ్ళు నిర్ణయించుకున్నారు, మాకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే అని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి వీళ్ళనే మాటలు గాని వీళ్ళు చెప్పే మాటలు గాని, ఇప్పుడు మా కత్తి వెంకట స్వామి అని అన్నాడు, ఉద్యమకారులకు 250 గజాల ల్యాండ్ ఇస్తా అన్నారు. మరి ఎందుకు ఇవ్వలేదు? మేమేమి చేయలే, వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టి వాళ్ళు ప్రామిస్ చేశారు. అమరవీరులకు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారు, వాళ్ళు మర్చిపోయారు. మేము ఎక్కడ కూడా ఉద్యమకారులను మర్చిపోలేదు. ఉద్యమకారులను ఎమ్మెల్యేలను చేసినాం, ఎంపీలను చేసినాం, మంత్రులను చేసినాం. కాబట్టి తెలంగాణ అంటేనే తెలంగాణ ప్రజలకు పేగుబంధం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు అనేటి రామూర్తి గారు, ఒకటి వాసుదేవరావు గారికి సబ్మిషన్ ఉందంట మీ అంశంలో. రామూర్తి గారు ఒకటండి, మీకు వాసుదేవ్ గారు ఒక ప్రశ్న అడుగుతారంట, ప్లీజ్. ఇప్పుడు 2 ఎన్నికల్లో మన జరిగిన 3 ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్తున్నారు బీఆర్ఎస్. అంటే వారి టీచర్లతో సంబంధం లేదు, గ్రాడ్యుయేట్ సంబంధం లేదు, వాళ్ళు ప్రజలు కాదా, లేదా వాళ్ళకి మీ పార్టీ అవసరం లేదా? అట్లా ఎట్లా ఉంటుంది? ఒక పొలిటికల్ పార్టీ అంటే చారిటబుల్ ఆర్గనైజేషన్ కాదు ఇది. జనరల్గా ఏంటంటే ఎక్కడైతే మనము ఓడిపోవటం ఎందుకులే అని ముందే పక్క తప్పకుండా, అంటే ముందే అస్త్ర సన్యాసం చేసినట్టు వదిలేసి ఈ రోజు ఏదో అంటే ఎవరి మరి పొలిటికల్ పార్టీ పెట్టింది, పొలిటికల్ పార్టీ పెట్టింది అదే ఇద్దరికి అదే వర్తిస్తుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మేము చెప్తున్నాను కదా, ఈ రోజు చెప్తున్నాను కదా, మీరు స్థానిక సంస్థ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి కంటే ఒక్క సీట్ అని ఎక్కువ తీసుకోండి, భవిష్యత్తులో నేను రాజకీయాల నుంచి మొత్తం సన్యాసం తీసుకుంటాను. కావాలంటే ఇట్లాంటి మాటలు 2023 ఎన్నికల ముందు మీ అధినాయకులు చాలా చెప్పారు సన్యాసం తీసుకుంటారు. అరే అట్లా మొత్తం సన్యాసులు ఉంటారు పార్టీల్లో, మొత్తం సన్యాసులు. ఇప్పుడు మీ 2023 ఎన్నికల ముందు మీ నాయకులు ఎన్నిసార్లు చెప్పారు ఈ మాటలు, ఎంతమంది చెప్పారు? మీరు నిజంగా గానీ ఆ మాట మీద నిలబడి సగం మంది సన్యాసులు ఉంటారు, మొత్తం కాషాయ వస్త్రాలు కట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ మాటలు వదిలేక రెండో విషయం, మీరు ఆంధ్రోళ్ళు సెటిలర్స్ అని చెప్పి ఎన్ని రకాల అంటే కాని అలవి కాని మాటలు తిట్టింది మీరు. ఈ రోజు సడన్ గా ప్రేమ ఎందుకు వచ్చింది? అది ప్రజలకి ఉన్న అంటే ఏ విధంగా తిట్టారో మనకు తెలుసు. ఏ విధంగా కేటీఆర్ నోరు జారాడు, ఏ విధంగా కేటీఆర్ ఏ విధంగా గత కార్పొరేషన్ ఎన్నికల ముందు కేటీఆర్ ఆంధ్రోళ్ల మీద హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఏ విధంగా మాట తెలుసు, దానికే బుద్ధి చెప్పారు గత కార్పొరేషన్ ఎన్నికలలో. మీరు ఈ రోజు గబుక్కుని వచ్చే వాళ్ళని ఎందుకు ప్రేమ పుట్టిందో ప్రజలకు డౌట్ వస్తుంది. ఈ ప్రేమకు తొందరగా ఎందుకు వచ్చింది అనేది. మరి అసలు మీ పోరాటం చేసింది కూడా ఇద్దరి మీదే. కాంగ్రెస్ పార్టీ 1400 మంది యువకులు బలిదానం తీసుకునే వారు కూడా తెలంగాణ ఇవ్వలేదు. ఆ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు మీరు పొగుడుతున్నారు ఎన్నికలు వస్తాయని చెప్పి. మరి అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రలో ఇప్పుడు మనం మీ కేసీఆర్ అధినేత చెప్పారని చెప్తున్నారు, మళ్ళా దొడ్డిదారిని వస్తున్నారని చెప్పి వాళ్ళని మీరు ఎందుకు పొగుడుతున్నారు? జనాలు కన్ఫ్యూజన్ అంతే. ఇప్పుడు మేము చాలా క్లియర్ గా ఉన్నాము, ఈ రాష్ట్రానికి దిశను మార్చే శక్తి ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉంది. వీళ్ళేదో తాత్కాలిక లాభాలతోటి సంకలు గుద్దుకుంటే మేమేం చేయలేము. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వం అవసరము. అందుకే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళు దిగిపోవాలని కోరుకుంటున్నారు. వాసుదేవరావు గారు చెప్పిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇవ్వట్లేదు. ఎందుకు సడన్ గా చంద్రబాబు నాయుడు పైన ప్రేమ?
సడన్ గా నాకు అర్థం కావడం లేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో మాట్లాడిన మాటలు వేరు. అంటే మీరు రోజుకో మాట ఎట్లా మాట్లాడతారన్న? రోజుకో ఎట్లా మాట్లాడతారు? అవసరానికి మాట మాట్లాడారు. స్టాండ్ ఉండాలి, క్లారిటీ, స్పష్టత ఉన్నప్పుడు స్పష్టత ఉండాలి. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక కూడా ఒక సోదర భావంతో ఉండకుండా శత్రుత్వం పెంచుకోమంటారా? సోదర భావం వద్దనట్లేదు, పెళ్లి చేసుకోవద్దు అంటున్నాం. మేము చెప్పే సోదర భావం వద్దనట్లేదు, పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నాం. అందరూ అట్లే ఉండాలా, సోదర భావం ఉండాలా. దేశం అంతా మీరే చెప్తున్నారు కదా, యూపీకి డబ్బులు ఇచ్చారు, మరి అది సోదర భావం కాదు. నార్త్ కి డబ్బులు ఎక్కువ వచ్చినాయి, సౌత్ డబ్బులు తక్కువ వచ్చినాయి, అప్పుడు సోదర భావం పోయింది. నీకు ఇప్పుడు ఎందుకు సోదర భావం గుర్తుకొస్తుంది అర్థం కావట్లేదు. పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నాం అంతే. బాగుపడాలి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్నదమ్ములాగా ఉండాలన్నా, అన్నదమ్ములా అక్కచెల్లిలాగా ఉండాలా. పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నాం. సరిగ్గా ఉండాలి. కేంద్రం సరిగ్గా లేదు కాబట్టి, సవితి తల్లి ప్రేమ చూపెడుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలకు కోపం బీజేపీ మీద. అందుకే మనం గెలిపించారు. ఇక్కడ 8 ఈ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్ సీట్లలో మీ సారు కారు 16 అని చెప్పి ఒకటి ఎంఐఎం అప్పుడు అప్పచెప్పేసిన తర్వాత మిగిలిన 16 మాకు వచ్చినాయి. నాయకులకు కాళ్ళు ఒత్తడానికి, చెప్పులు మోయడానికి పనికొస్తున్నారు కానీ ఇక్కడ బీజేపీ మీరేమేం మోస్తారు తెలుసు కదన్నా, మీరేమేం మోస్తారు. ఇప్పుడు నా తండ్రికి అవసరమైతే చెప్పులు తీసి తప్పు కాదు, మా అన్నకి అవసరం తప్పు కాదు. మీరు రాత్రిలో పూట ఏం సరఫరా చేస్తారో అందరూ తెలుసు. మీరు మీ నాయకులు రాత్రిపూట ఏ సరఫరా చేస్తారో మీ కేసీఆర్ ఎప్పుడు పడుకుంటాడు. ఇప్పుడు అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ అన్నకు అవసరమైతే నీ అవసరం నీళ్ళు కూడా ఊడ్చుకుంటాం, అంత కూడా కడుక్కుంటాం. దాన్ని కూడా తప్పుడు భావంతో చూస్తూ ఈ రోజు మాట్లాడనేది మీ దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం అది. రైట్, ఓకే అండి. ఎస్ వెంకటస్వామి గారు చెప్పండి. మీ పాయింట్ ఏంటి దీనిపైన? ఇప్పుడు నిజంగానే అటు అనుకున్నట్లుగా బీఆర్ఎస్ నిజంగానే ఉప ఎన్నికలు వస్తే వాళ్ళ గ్రాఫ్ బాగా పెరుగుతుందని చెప్పేసి వాళ్ళ సినారియో ఉంది. ఏంటి ఏమంటారు? అసంతృప్తి ఉంది వాస్తవమే, కానీ నిజంగానే ఏంటి ఏమంటారు, దీనికి వ్యతిరేకత ఎక్కువగా ఉంది ప్రజల్లో అని కూడా అంటున్నారు. ఏంటి నిజమేనా? మీ దానికి ఒకవేళ కొలమానము అంటే వాస్తవంగా రామూర్తి గారు చెప్పినా, వాసుదేవరావు గారు చెప్పినా, ఒకవేళ కొలమానంగా ఎన్నికలే చూడాల్సి వస్తుంది కాబట్టి ఇన్ జనరల్ ఎన్నికలే చూస్తాం కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల వరకు మనం వెయిట్ చేయాల్సింది. దాని రిజల్ట్స్ మా మీద వ్యతిరేకత ఉందా, అసంతృప్తి ఉందా? అసంతృప్తి వేరు, వ్యతిరేకత వేరు. కేసీఆర్ మీద వ్యక్తిగతమైన అసంతృప్తి ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాలలో ఆయన తప్పులు చేస్తున్నాడని చాలా మంది మేధావులకు మాతోటే మమ్మల్ని ఏమయ్యా వెంకటస్వామి ఎందుకు కేసీఆర్ అట్లా చేస్తుంటే నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నాను, కోదండరాం సార్ను నన్ను లేకపోతే జయశంకర్నే ప్రశ్నించే రోజులు ఉన్నాయి. అది అసంతృప్తి. కానీ ఉద్యమ అవసరాల దృష్ట్యా ప్రతిసారి వాళ్ళని గెలిపించినారు, టిఆర్ఎస్ మిత్రులైనా లేకపోతే కేసీఆర్ గారు. సో అసంతృప్తి కొంత ఉంటది, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి ఏదైతే అంటే తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఏదైతే ఆశయాలతోటి ఏదైతే ప్రజలు ఉన్నారో వాటిని నెరవేర్చడంలో 10 సంవత్సరాలు తీసుకున్నా కూడా కేసీఆర్ గారు అది నెరవేర్చకపోవడము, దాంట్లో వాళ్ళు ఫెయిల్యూర్ కావడం వల్ల వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద డెఫినెట్ గా ఎక్కువ ఆకాంక్షలు కానీ లేకపోతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కానీ. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కానటువంటి ఏదైతే వర్గం ఉంటుందో ఆ వర్గానికి అసంతృప్తి ఉంటుంది. దట్ డజంట్ మీన్ దట్ ఈస్ వ్యతిరేకత. మేము గ్రామాలలో తిరుగుతున్నాం, ఇలా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో మేము గ్రామాలలో తిరుగుతాం. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అమ్మా. నేను బీజేపీ మిత్రులకు కానీ బీఆర్ఎస్ మిత్రులు రామూర్తి గారు కానీ మిగతా వాళ్ళకి కానీ నేను చెప్పేది ఏంటంటే, లెట్ us వెయిట్ ఫర్ దాట్. మేము 90% స్థానిక సంస్థ ఎన్నికలలో డెఫినెట్ గా మీరు మిగతా గెలిచేంత పార్టీ పేరుతో కాదు, వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తులు కొంతమంది ఉంటారు మంచి వాళ్ళు, అన్ని పార్టీలలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డరు. సో వ్యక్తిగత ఇన్ఫ్లుయెన్స్ తోటి కొన్ని గెలవచ్చేమో కానీ ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ పార్టీ పరంగా ఇలా కాంగ్రెస్ ను తలదన్ని బీఆర్ఎస్ గానీ బీజేపీ కానీ, బీజేపీ అయితే కౌంట్ లో ఉండదు స్థానిక సంవత్సర ఎన్నికలలో. సో ఉంటే కొంత పర్ఫార్మెన్స్, ఎందుకంటే కొన్ని ఇలా 8 ఎంపీ సీట్లు వాళ్ళకు ఉన్నాయి, 8 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేల ప్రభావం, ఎంపీల ప్రభావం బీజేపీ కౌంట్ లో ఉండదని అంటున్నారు. మరి గత మొన్నటి వరకు ఎలక్షన్స్ లో వాళ్ళ రిజల్ట్ కనిపిస్తుంది కదా, మరి దానికి ఏమంటారు?
ముందుతో పోలిస్తే వాళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది కదా సహజంగానే. మనం స్టాటిస్టిక్స్ ప్రకారం మాట్లాడాలి. తప్పులేదు, మనిషికి ఆశ లేకపోతే బతకలేడు. ఆశతో జీవిస్తున్నారు. మొత్తం దేశంలో ఉన్న 3 చోట్ల ముచ్చటగా 3 చోట్ల మీరు ఇది భారతదేశం 3 చోట్ల అది చూసుకునే మేము మొత్తం అనుకుంటే ఎట్లా? జనాలు మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారు? ఉన్నది 3 చోట్ల అధికారులు, కాంగ్రెస్, తెలంగాణ, కర్ణాటక, లేకపోతే హిమాచల్ ప్రదేశ్. ఇక మొత్తం మేమేం చేస్తున్నాం అంటే ఎట్లా చెప్పండి. వాసుదేవరావు గారు, నేను మాట్లాడేందుకు మీరు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే మొన్నటి ఎలక్షన్ విషయం అడుగుతుంది మేడం. మేము కూడా పోటీ చేసినాం. మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో సాంప్రదాయకంగా కాంగ్రెస్ పార్టీ టీచర్ ఎమ్మెల్సీలో పోటీ చేయదు, అది చాలా స్పష్టము. సో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మేము పోటీ చేసినాము. సరే, మార్జినల్ గా మేము ఓడిపోయినాము. మేము దాన్ని ఓటమిని మేము కాదనంటే కాదు కదా, ఓడిపోయినాము. సో జనరల్ గానే ఇన్ జనరల్ ఏంటంటే కొద్దిగా ఎడ్యుకేటెడ్ ఓటు కాబట్టి కొంత బీజేపీకి ఫేవర్ అయింది అనేటువంటిది చాలా స్పష్టం. ఎడ్యుకేటెడ్ ఓటు దగ్గర కొంచెం కుడి ఎడమలుగా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు కాదు, భారతీయ జనతా పార్టీ గతంలో రామచంద్ర అన్న కూడా హైదరాబాద్ లో ఎమ్మెల్సీ గెలిచినాడు. అంటే పూర్తిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో కూడా గెలిచినాడు. అంటే బీజేపీకి కొంత ఈ ఎలివేటెడ్ సర్కిల్లో డెఫినెట్ గా వాళ్ళకున్న పట్టును మనం కాదనలేము. సో అర్బన్ ఏరియాలో కానీ ఎలివేటెడ్ సర్కిల్స్ లో కానీ వాళ్ళకున్న పట్టును మనం ఎవరం కూడా నో అనడానికి వీల్లేదు. సో నేనేమంటున్నానంటే మొన్న ఎన్నికలలో అంతకుముందు మేము మల్లన్న ఇక్కడ గెలిచినాడు. సో మల్లన్న మీద బీజేపీ పోటీ చేసింది, బీజేపీ ఓడిపోయింది. సరే, సస్పెన్షన్ వేశారు కదా మీరు. సరే, అదంతా కాదు. మీరు అంటున్నట్లు అవన్నీ పక్కన పెడితే ఎస్ అవన్నీ మీ ఇంటర్నల్ విషయాలు నేను కాదన్ను. ఒకటండి వెంకటస్వామి గారు, మీరు అంటున్నట్లు మీరు మీ పార్టీ సాంప్రదాయ ప్రకారం మీ సాంప్రదాయాలు అనుకుంటూ వెళ్తారా? మీ సాంప్రదాయం వెనుకనే ఫాలో అవుతారా? లేదంటే ప్రజల సమస్యల కోసం పోరాడతారా? అవసరం లేదు, వాళ్ళ సమస్యలకు సంబంధం లేదు, వారు ఓటు అక్కర్లేదు. పార్టీ ఇంటర్నల్ అంశాల విషయం మీరు అన్నదానికి నేను తీశాను. మీరు కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ పార్టీ కాబట్టి ఇట్ ఇస్ నాట్ ప్రైవేట్ పార్టీ. ఒక నిమిషం అండి వాసుదేవ్ గారు, వెంకటస్వామి గారు, మీరు ఒకటే వెంకటస్వామి గారు ఫైనల్ క్వశ్చన్ మీరేమంటారు? మీ పార్టీ సాంప్రదాయాల ప్రకారం ఫాలో అవుతుందా, లేదంటే ప్రజల సమస్యల కోసం పోరాడుతుందా? మీ పార్టీ నుంచి కూడా దాదాపు 8 మంది ఎంపీలు ఉన్నట్టున్నారు కదా. కేంద్రం నుంచి నిధులు తేవడంలో మీరు ఎందుకు బహిరంగంగా ఫైట్ చేయలేకపోతున్నారు? ఎవరి మీద ఫైట్ చేయాలి మేము చెప్తున్నాం. కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, మేము చెప్తున్నాము. 8 మంది వీళ్ళున్నారు. పర్టికులర్ గా సంజయ్ గారు, తర్వాత కిషన్ రెడ్డి గారు, వాళ్ళు బాధ్యత ఉన్నది. వాళ్ళు తేవాలే, నిధులు తేవాలని మేము అప్పీల్ చేస్తున్నాం. డిమాండ్ కాదు, అప్పీల్ కూడా చేస్తున్నాం. డిమాండ్ ప్రజల నుంచి ఎట్లాగా ఉంటది, వాళ్ళ బాధ్యత యాక్చువల్లీ. మేము ఎవరైనా చెప్పాల్సిన అక్కర్లేదు. ఒక ఎంపీగా, ఒక మంత్రిగా వాళ్ళు తెలంగాణను ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు తెలంగాణ కోసం ఎందుకు పోరాడతలేరు, ఎందుకు మోడీ గారితో అక్కడ పోయి చేతులు కట్టుకొని కూర్చొని వస్తున్నారు అనేటువంటిది వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలా. వాళ్ళు ఎందుకు మాట్లాడలేరు అనేది వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మేమైతే అడుగుతున్నాం, కిషన్ రెడ్డి గారిని అడిగినాం. కిషన్ రెడ్డి గారిని అడిగినాం. చెప్పండి ప్లీజ్. మేమేమంటున్నాం అంటే కిషన్ రెడ్డి గారిని కానీ మిగతా ఎంపీ మిత్రులందరికీ కూడా మేము తెలంగాణ ప్రజల పక్షాన, ప్రభుత్వ పక్షాన మేము పదే అప్పీల్ చేస్తున్నాము. వాళ్ళు ఇక్కడికి కావాల్సినటువంటి అవసరమైతే మోడీ గారిని ఒప్పించి మెప్పించి, మా తెలంగాణ ప్రాంతం అప్పులలో ఉన్నదని మేము చెప్పినాం, అది రికార్డ్స్ లో ఉన్నది. కాబట్టి మాకు సాయం చేయమని వాళ్ళ పార్టీ పక్షాన, వాళ్ళ ప్రాతినిధ్యం పక్కన వాళ్ళు చేయాల్సిన సంపూర్ణ బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. మేము కూడా వారికి గుర్తు చేస్తున్నాము, పదే అప్పీల్ చేస్తున్నాము. వాసుదేవ్ గారు, మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? తెలంగాణకి భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల్లో, 11 సంవత్సరాలు ఏమిచ్చింది అని అడుగుతున్నారు కదా. ఇది చాలా స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్ లో పుస్తకాలు ముద్రించి కాంగ్రెస్ పార్టీలకు ఇచ్చాం, బీఆర్ఎస్ పార్టీలకు ఇచ్చాం. ఇప్పుడు చోటోడి ముందు శంఖం ఊదినట్టు మళ్ళా చెప్పండి 2-3 ముఖ్యమైన పాయింట్లు చెప్తాయి. ఈ రోజు తెలంగాణ రహదారుల ముఖ చిత్రం చూడండి. ఈ రోజు మీ RRRకి ఎవరిచ్చారు, ORRకి ఎవరిచ్చారు, లేకపోతే మీకు ఈ రోజు మా ఖమ్మం వరకు, నేను ఖమ్మం నుంచి రిప్రజెంట్ చేస్తున్నట్టు చెప్తున్నాను, ఖమ్మం చుట్టూ 4 జాతీయ రహదారులు ఈ రోజు పాలు పోసి తీసుకోవచ్చు. దగ్గర 11,000 కోట్ల రూపాయలు ఖమ్మం
కేంద్రంగా ఖమ్మం టు సూర్యాపేట కావచ్చు, ఖమ్మం టు కోదాడ కావచ్చు, ఖమ్మం టు వరంగల్ కావచ్చు, ఖమ్మం టు మన దేవరపల్లి కావచ్చు. ఈ విధంగా తెలంగాణ పరీక్ష ఇస్తే నేను ఒక్క మాట చెప్తా సార్. నేను చెప్పనే అయిపోయింది. నేను చెప్తాను. ఇది ఓన్లీ ఒక మచ్చు తునక, ఇది ఓన్లీ మచ్చు తునక. ఇటువంటి ఈ రాష్ట్రాన్ని ఈ రోజు రైల్వే స్టేషన్ మొక్క చిత్రం చూడండి. ఈ రోజు అసలు మీరు ఉస్మానియా యూనివర్సిటీకి ఏం చేశారో చెప్పండి. ఉస్మానియా యూనివర్సిటీ మీ కింద ఉంది కదా. ఉస్మానియా యూనివర్సిటీకి ఏం చేశారు మీరు? 6 దశాబ్దాలుగా మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి 6 దశాబ్దాలు మీరు ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కసారి ఉద్యమకారులు అని చెప్పుకుంటున్నారు కదా. ఉద్యమకారులు వెళ్ళి ఒక్క హాస్టల్లో ఒక రోజు రాత్రి పడుకోండి విద్యార్థులు ఏ పరిస్థితిలో ఇక్కడ చదువుకుంటారో మీకు తెలుస్తుంది. అరే మన బీఆర్ఎస్ టైంలో వైస్ ఛాన్సలర్ ఉండరు, మీరు వైస్ ఛాన్సలర్ విద్యార్థులు పట్టించుకోరు. టీచర్లు మేము అసలు మా సాంప్రదాయం టీచర్ మా సాంప్రదాయం టీచర్లు దాని కారణంగానే కదా తెల్ల బట్టలు వేసుకొని బీజేపీ నాయకులు అయిపోయిందండి. టైం అయిపోయింది. మీకు టైం ఇచ్చాను. ఇందాక మీరు మాట్లాడాల్సిన పాయింట్స్ మాట్లాడేశారు. నేను మీకు చాలా టైం ఇచ్చానండి. వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు టైం అప్. శేషు గారు ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ డెవలప్మెంట్ ఏంటది? బీఆర్ఎస్ ను ఓడించి కదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పైన అసంతృప్తి ఏర్పడితే ఆ అసంతృప్తి ఎవరికి వెళ్ళాలా? బీఆర్ఎస్ కు వెళ్ళాలి కదా. కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఆ అసంతృప్తి ఎవరి వైపుకు వెళ్తున్నట్టు కనపడుతుంది? బీజేపీ వైపుకు వెళ్తున్నట్టు కనపడుతుంది కదా. దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ మాట్లాడుతున్నప్పుడు శేషు గారు అసలు ఇంటర్ఫియర్ అవ్వలేదు. ప్లీజ్ రెస్పెక్ట్ చెప్పండి. డిబేట్ ప్రొసీజర్ ఫాలో కాకపోతే ఎట్లా అంత సీనియర్లు? ఇప్పుడు మీకు బెంగాల్ చూడండి. బెంగాల్లో మీరు కమ్యూనిస్టులను ఓడించింది ఎవరు? టిఎంసి. ఇప్పుడు అక్కడ పొలిటికల్ డెవలప్మెంట్ లో ఎవరు బలపడుతున్నారు? భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. తర్వాత ఒరిస్సాలో కాంగ్రెస్ ను ఓడించింది ఎవరు? బీజేడీ. ఇప్పుడు అక్కడ పొలిటికల్ డెవలప్మెంట్ లో ఎవరు అధికారంలోకి వచ్చారు? బీజేపీ అధికారంలోకి వచ్చింది. బట్ తెలంగాణలో కూడా అదే పరిస్థితి రేపు భవిష్యత్తులో వస్తుందా? ఇప్పుడు బీఆర్ఎస్ ను ఓడించింది కాంగ్రెస్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పైన అసంతృప్తి బీఆర్ఎస్ కి రావాల్సిన దగ్గర బీజేపీ ఎట్లా బలపడుతుంది అనేటటువంటి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే భవిష్యత్తులో మళ్ళా అధికారంలోకి ఎలా వస్తారనేటటువంటి ప్రశ్న. రెండోది, ఉప ఎన్నికలు జరిగితే 10 స్థానాల్లో బీఆర్ఎస్ గెలవాలి కదా. ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు రాష్ట్రంలో అనేటటువంటి ప్రశ్న బీఆర్ఎస్ పార్టీ వేసుకోవాలి. అప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. ఎగ్జాక్ట్లీ అండి. ఎస్, థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి. సో మొత్తం మీద అటు ఈ కేటీఆర్ కామెంట్స్ ఎంతవరకు? మార్నింగ్ డిబేట్ నేను సునీత. రాష్ట్రంలో పాలిటిక్స్ మళ్ళీ కొత్త మలుపు తిరుగుతున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మంచోడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ను గెలిపించి అన్నంలో మన్ను పోసుకున్నామన్నారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలపై సీరియస్ అవుతున్నారు కాంగ్రెస్ బీజేపీ నేతలు. బీఆర్ఎస్ అవసరానికి వాడుకునే పాలిటిక్స్ అంటూ కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఇక ఇవి అనవసరంగా మాట్లాడుతున్నారంటూ కూడా కొన్ని కామెంట్లు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా ఎక్స్ ఎంపీ కంటెస్టెంట్ వాసుదేవరావు గారు ఉన్నారు. అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రతినిధి బొమ్మెర రామ్మూర్తి గారు ఉన్నారు. కాంగ్రెస్ ప్రతినిధి కత్తి వెంకటస్వామి, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శేషు గారు కూడా ఉన్నారు. ఎస్, అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ముందుగా వాసుదేవరావు గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఓకే మీకు పర్వాలేదంటే ఓకే. ఎస్, బొమ్మెర రామ్మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ రామ్మూర్తి గారు, సో ఏంటి నిన్న చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా కేటీఆర్ కమెంట్స్ ని ఏ రకంగా చూడాలి? ఏంటి మొన్నటి వరకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చంద్రబాబు నాయుడిని తిట్టిపోశారు, టీడీపీని ఒక శత్రువులా భావించారు. ఇప్పుడు సడన్ గా చంద్రబాబు నాయుడు బర్త్డే రోజున చంద్రబాబు నాయుడు మంచోడు అంటున్నారు, కేటీఆర్ అంటున్నారు. అది కూడా ఏంటి, ఏ రకంగా చూడాలి దీన్ని? అందరికీ నమస్కారం. డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, జీ తెలుగు ప్రేక్షకులకు, మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారినో ఆంధ్ర వాళ్ళనో ఎప్పుడు కూడా ఒక మాట కూడా అనలేదండి. మా పార్టీ విధానం, మాకు అడ్డొచ్చిన వాళ్లకు సరైన
తోలో వాళ్ళని మా వైపు నడిపించుకుంటూ తెలంగాణ జై తెలంగాణ అనని వాళ్ళని కూడా జై తెలంగాణ అనిపించి తెలంగాణ రాష్ట్రాన్ని అసాధ్యంగా దాన్ని సుసాధ్యం చేసుకున్న గనుడు మా కేసీఆర్ గారు. వాస్తవానికే చంద్రబాబు నాయుడు గారు ఐటీలో గాని హైదరాబాద్ అభివృద్ధిలో గాని కీలక పాత్ర పోషించిండు. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్ అది మాకు మంచి కన్సెంట్ ఉంది. అలాంటి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మూర్ఖుడు దుర్మార్గుడు అని మా వాళ్ళు గాని మా పార్టీ నాయకులు గాని ఏ రోజు కూడా అనలేదు, ఈ రోజు కూడా అంటారు. మేము ఎన్టీఆర్ ని కొలిసినట్టు మా కేసీఆర్ గారు కొలిసినట్టు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఇంకా కొలవలేరు. అంత ప్రేమాభిమానాలు మాకుంటాయి. మేము ఇప్పుడు ఏమనుకుంటున్నాం, 2 రాష్ట్రాలు విడిపోయినాయి, చాలా 2 రాష్ట్రాలు అభివృద్ధి కావాలి, 2 రాష్ట్రాలు ఇది భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండాలని, తెలుగు రాష్ట్రాలుగా ఉన్నాయి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హ్యాపీగా ఉండాలని కోరుకునే దాంట్లో ఉద్యమకారులుగా బీఆర్ఎస్ పార్టీగా మా యొక్క ఆలోచన తప్ప ఎవరిని మేము పర్సనల్ గానం. వాస్తవానికి ఇవి చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలను కూడా మేమే కొనసాగించాము. లైక్ ఆరోగ్యశ్రీ లాంటిది కేసీఆర్ ఆయన పెడితే మేము వాటిని కొనసాగించాము. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి కేసీఆర్ గారు ఆనవాళ్లు లేకుండా చేస్తామనే ఒక దుర్మార్గమైన మాటను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈయనెవరండి? ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. హైదరాబాద్ ని గాని తెలంగాణని గాని భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో తీసుకుపోయిన పర్ క్యాపిటల్ లో గాని అభివృద్ధిలో గాని సంక్షేమంలో గాని ప్రతి దాంట్లో తెలంగాణ ఔన్నత్యాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకొని మాకు కేంద్రం సహకరించకుండా మమ్మల్ని మేము నడిచే వారికి కాళ్లలో కట్టెలు పెట్టినా గానీ మేము ఎక్కడ కూడా వెనక్కి తిరగకుండా భారతదేశంలోని నెంబర్ 1 స్థానంలో తెలంగాణను తీసుకుపోయిన ఘనత కేసీఆర్ గారిని. ఎవరో వచ్చి కేసీఆర్ గారు ఆనమాలను తీసేస్తాం, మొత్తం బీఆర్ఎస్ ని లేకుండా చేస్తాం అని అంటే వాళ్ళు మూర్ఖులైపోతారు తప్ప ఇంకా వేరేది ఏం లేదు. ఇప్పటికైనా వాళ్ళు ఇచ్చిన హామీలపై వాళ్ళు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంలో వాళ్ళు పోటీ పడాలి తప్ప ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి చేయడానికి ఈ కార్యక్రమం చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకటండి, ఇప్పుడు త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎస్, కాస్త వాల్యూమ్ తగ్గించండి ఎవరిదో ఏమో కానీ. ఎస్ మీరు చెప్పండి. ఇంకొకటి, ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి కడాఖండిగా మాట్లాడుతున్నారు. దీన్ని ఏ రకంగా చూడాలి? ఇంకో పక్క చంద్రబాబు నాయుడు మంచోడు అంటున్నారు. అండ్ మీరు ఇందాక చెప్పిన మాటల ప్రకారం కేంద్రానికి తలవంచని పార్టీ బీఆర్ఎస్ గా మీరు చెప్తున్నారు. కానీ బీజేపీ కోసం పొత్తు కోసమే ఏమైనా సపోర్ట్ డైరెక్ట్ సపోర్ట్ అడగలేరు కాబట్టి అటు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దానికి ఏమంటారు? ఇప్పుడు కేంద్రం తోటి గట్టిగా పోరాడింది కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ. రెండోది ఎన్నికలు వస్తాయని మేమంటాలేదండి, ప్రజలు అంటున్నారు, పారిశ్రామికవేత్తలు అంటున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటున్నారు, ఇక్కడ వ్యాపారస్తులు అంటున్నారు, రైతులు అంటున్నారు, కూలీలు అంటున్నారు, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు అంటున్నారు. ఎందుకంటే నేను ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు కాబట్టి ఇలాంటి అబద్ధాల ప్రభుత్వం ఉండడం కంటే దిగిపోవడం మేలు అంటున్నారు. మా ఎమ్మెల్యే కూడా కాదు అన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి వర్గం, అది వ్యాపారస్తులే గాని, రియల్ ఎస్టేట్ వాళ్ళే గాని, లేదా నిరుద్యోగులే గాని, ఉద్యోగులే గాని మాకు చెప్పింది ఏది చేయలేదు. ఇలాంటి అబద్ధాల ప్రభుత్వం ఇంకా కొనసాగడం వల్ల తెలంగాణకు అరిష్టం కాబట్టి వెంటనే దాన్ని కూల్చేయండి అనే మాటను ప్రజలు చెప్తున్నారు. మా వాళ్ళు అనలేదండి. మా వాళ్ళు అన్నట్లు మీరు అభూత కల్పన చూపెడుతున్నారు కానీ ప్రజలన్న మాటను, ప్రజల నుండి వచ్చే మాటను మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇగో ప్రజలు ఇట్లా అంటున్నారయ్యా, మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇప్పటి వరకు వృద్ధులకు ఇవ్వాల్సిన 4,000 పెన్షన్ ఇవ్వలేదు, మహిళలకు ఇవ్వాల్సిన 2,500 పెన్షన్ ఇస్తానన్నది ఇంతవరకు ఇవ్వలేదు, కూలీ రైతులకు ఇస్తానన్నది ఇవ్వలేదు, ఆటో వాళ్ళకి ఇక ఇన్ని చెప్పుకుంటా పోతే ఈ 17 నెలల కాలంలో 2 లక్షల కోట్ల అప్పు చేశారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏం లేదు. ఈయన 40 సార్లు ఢిల్లీకి పోయి 4 రూపాయలు కూడా తేలేదు కానీ 4 లక్షల కోట్ల రూపాయల దాదాపు ముడుపులైతే ఢిల్లీలో ఇచ్చిండ్రని మాకు తెలిసిన సమాచారం. ఓకే అండి. ఎస్ వాసుదేవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ వాసుదేవ్ గారు, సో మీరు ఎంపీ కంటెస్టెంట్ చేశారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలంగాణలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి సమస్యలు ఇవన్నీ మీ దృష్టికి వచ్చే ఉంటాయి. అయితే ఇప్పుడు ఏంటి కేటీఆర్ కమెంట్స్ ఏ రకంగా చూస్తున్నారు? నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ సీఎం గా కేసీఆర్ ని కోరుకుంటున్నారా ఏంటి?
ముందుగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి అలాగే ప్యానల్ తోటి పెద్దలకి మీకు అందరికి నమస్కారం. కలలు కనటం దాంతో ఎటువంటి ఖర్చు ఉండదు, అదేవిధంగా తప్పు కూడా కాదు. అధికారాన్ని కోల్పోయి ఒక 16-17 నెలలు అయిన తర్వాత ఉన్న కేసుల్లోంచి ఎలా బయటపడాలి, అదేవిధంగా ఏదైతే కక్ష సాధింపుతో కొన్ని రకాల కేసులు పెట్టి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టిందో, అదేవిధంగా కాంగ్రెస్ రాగానే హడావిడి చేసేసి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లేకపోతే రకరకాల కేసులు పెట్టి కాళేశ్వరం తీసి 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ చెప్పి ఒక 420 హామీలను ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఏ విధంగా అయితే గవర్నమెంట్లోకి వచ్చిందో, వాళ్ళు ఆ యొక్క పథకాలను కావచ్చు, స్కీములను కావచ్చు ఏమాత్రం ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు లేదు. ఏదో ఒకటో రెండో ఇవ్వడం తప్పితే ఈ రోజున ఎవరైతే 6 గ్యారెంటీలు గట్టిగా అడుగుతారో, లేకపోతే ఆ 420 హామీల మీద దృష్టి పడుతుందని చెప్పి రోజుకు డ్రామాలు చేస్తూ రకరకాలుగా మాటలు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకొక స్టెప్ కూడా పెరిగి ఏ విధంగానైతే బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలని కొనుక్కుందో, అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కప్పదాటింది మనకు తెలుసు. వాళ్ళందరినీ మరి అదే న్యాయం బీఆర్ఎస్కి ఏదైతే న్యాయం ఉందో కాంగ్రెస్ కూడా అదే న్యాయం ఉంటుంది. కానీ ఈయన ఒక స్టెప్ ముందుకెళ్ళి వారికి అనర్హత వేటే పడదు, ఉప ఎన్నికలే రావు అన్న స్థాయిలో మాట్లాడి పొరపాటు అది. అందుకనే గట్టిగా బుద్ధి చెప్పింది ఈ యొక్క సుప్రీంకోర్టు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీవు రాసిన రాజ్యాంగం కాదు ఇది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. మీ రాహుల్ గాంధీ గారు ఏదైతే రోజు పుస్తకం పట్టుకుని తిరుగుతుంటాడో, రాజ్యాంగాన్ని కాపాడుతామని సరిగా చదువుకోము, లేకపోతే మీ యొక్క రాహుల్ గాంధీని సరే చదువుకోమని చెప్పి సుప్రీంకోర్టు శుభ్రంగా 4 మొట్టికలు కూడా చెప్పింది. కాబట్టి నోటికి ఏదో వచ్చింది మాట్లాడుతూ అటు కాంగ్రెస్, ఇటుపక్క ఈయన కేటీఆర్ గారు మరి మొన్నటిదాకా కంచగచ్చబోలి మేము దానికి నిలబడతాము, దాన్ని రక్షిస్తాము, రకరకాల మాటలు చెప్పిన ఆయన 10 సంవత్సరాలలో కంచగచ్చబోలి యొక్క భూముల్ని సరిగ్గా ఎందుకు ఆ హెచ్యూ పేరు మీద మార్చలేకపోయారు? హెచ్యూ దగ్గర తీసుకున్న 325 ఎకరాలది ఎక్కడో అయితే ఇచ్చారో దాన్ని వాళ్ళకి ఎందుకు అప్పచెప్పలేదు ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ఈ 10 సంవత్సరాలు పూర్తిగా మిమ్మల్ని నమ్మిస్తే దాన్ని అప్పుల కుప్ప చేశారు. ఈయనేమో అక్కడ లంకి బిందులోనే అనుకున్నాము అని ఖాళీ బిందులని ఏం చెప్తున్నాడు. కాబట్టి ఇద్దరికి కూడా మళ్ళీ ఆల్రెడీ ఒకసారి బీఆర్ఎస్ బుద్ధి చెప్పడం జరిగింది. ఈసారి ఎన్నికల్లో ఎప్పుడు వస్తే అప్పుడు, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడు వస్తే అప్పుడు ఎన్నికలు. ఓకే, మీరు అంటున్నారు మేబీ సరే గత పాలనలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో అందుకే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. సరే, అది అయినప్పటికీ ఇక్కడ కూడా ఫెయిల్యూర్, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఫెయిల్ అయ్యాయి ప్రజల్ని న్యాయం చేయడం విషయంలో అంటున్నారు. కానీ అక్కడ కేటీఆర్ కామెంట్స్ కూడా ఇంకో రకంగా ఉన్నాయి. కేంద్రం నుంచి అన్యాయం జరిగింది, అందుకే కేంద్రానికి ఇంతవరకు బీఆర్ఎస్ ఎప్పుడు తలవంచని పార్టీగా ఉంది అంటూ కూడా అంటున్నారు. అసలు తెలంగాణకి అన్యాయం జరిగిందే కేంద్రం వల్ల అన్న కామెంట్లు వస్తున్నాయి. ఏదైనా చెప్పొచ్చు, ఏమైందో స్పష్టంగా రమ్మని చెప్పండి, కేటీఆర్ రమ్మని చెప్పండి, మా నాయకులు వస్తలేదు, నేనే మాట్లాడతాను, ఏమేమి అన్యాయం పేపర్ రాసుకు రమ్మని చెప్పండి. మా దగ్గర ప్రతి దానికి సమాధానం ఉంది. ప్రతి దానికి న్యాయబద్ధంగా రావాల్సిన ప్రతి నయా పైసాను కూడా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అక్కడ దాకా ఎందుకు? మీరు 1,90,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి సంవత్సరం పైన దాదాపు దాన్ని అట్లే వదిలేసేసి ఎన్నికల ముందు బూచిగా చూపించి కార్యకర్తలకు లేదా ప్రజలకు ఇస్తాము ఓట్లు అని చేసిన దుర్మార్గపు ఆలోచన మీది. ఇప్పుడు ఏమైంది? బుద్ధి మీకు చెప్పుతో కొట్టినట్టు అయింది. అవన్నీ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన ఇచ్చుకున్నాడు. కట్టింది ఎవరు? నీకు ఏ ఆలోచనతో నువ్వు ఎందుకు కట్టిన తర్వాత ఏదైనా ఒక ఇల్లు కట్టిన తర్వాత మనం ఏం చేస్తాం? అయ్యగారి దగ్గరికి వెళ్తాం, ముహూర్తం పెట్టించుకుంటాం, ఎంత వీలైతే అంత, ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాము, ఎంత వీలైతే అంత దాన్ని అందులోకి వెళ్ళి ఆ ఇంట్లో మన నివాసం ఉంటాం. లేకపోతే ఇల్లు పాడైపోతుంది. కట్టి సంవత్సరాలు ఏ దుర్మార్గపు ప్రజల సొమ్ముతో కట్టి, ప్రభుత్వ సొమ్ములతో కట్టి, ఏ దుర్మార్గపు ఆలోచన 1,00,000 పైన ఇళ్లను ఎవరికి ఇవ్వకుండా ఉంచుకుంటే ఈరోజు ఏమైంది? ఆయన కట్టిండు, ఈయన రేపన కట్ చేసిండు. ఇటువంటి దుర్మార్గ ఆలోచనలు ఉండబట్టే మీకు బుద్ధి చెప్పడం జరిగింది. ఈ రోజున మళ్ళీ ఈయన మొదలుకు వచ్చారు ఇందిరమిళ్ళు అని చెప్పి. ఏ ఇందిరమిళ్ళు ఎన్ని కడతాడో, ఎప్పుడు కడతాడో అంటే శంకుస్థాపన చేయగానే అయిపోయినట్టు ఏం చెప్తున్నాడు. మా ఖమ్మం నుంచి మొదలు పెట్టారు, ఖమ్మంలో శంకుస్థాపన చేశారు. అవి ఎప్పుడు కడతారో, ఎప్పుడు ఇస్తారో, మళ్ళీ లబ్ధిదారులు ఏ విధంగా కేసీఆర్ అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇప్పుడు కూడా మనం అవుటర్ రింగ్ రోడ్ వైపు వెళ్తుంటే రోడ్ నెంబర్ ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర కూడా కనబడతాయి. దగ్గర వేల కొద్ది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటికీ అవి నోచుకోని పరిస్థితి, లోపలికి వెళ్ళి ఉండే పరిస్థితి లేదు. ఇటువంటి దుర్మార్గ పాలన చేయబట్టి
ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్నటిదాకా మేము మొన్నే వచ్చాం అని చెప్తూ ఇప్పుడు 17 నెలలు అయిపోయింది. 10 నెలల తర్వాత నీ 6 గ్యారెంటీలు ఏమైంది జనాలు అడుగుతున్నారు. నువ్వేదో బస్సులో ఉచిత ప్రయాణం చేసి నీ చేతిలో పోయేది లేదు, ఆ సంస్థ నష్టాల్లో పోతుంది. అది ఆర్టీసీ సంస్థ ఏముంది నీకు చేతులు ఇచ్చేది కాదు కదా, ఉన్నదాన్ని పెడితే ఇప్పుడు ఆ సంస్థ లబోదిబో ఆ సంస్థ కొట్టుకుంటుంది. దానికి సరైన ఫండ్స్ ఇచ్చావా? ఫండ్స్ ఇవ్వలేదు. మరి మిగిలిన ఇప్పుడు కళ్యాణ లక్ష్మి రకరకాలు ఉన్నాయి. ఆ పందేరం లాగా అంటే పరుగుల పందేరం లేకపోతే చీటిపాట్ లాగా ఈయన ఒక లాస్ట్ యొక్క మేనిఫెస్టోలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు మీకు ఫస్ట్ అనౌన్స్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ చేయంగానే కేసీఆర్ కేటీఆర్ అంటే ఇవన్నీ జరిగేవి కావన్నారు. 4 రోజులు పోతే వాళ్ళు దానికి రూపాయలు కలిపి వాళ్ళు ఇచ్చారు. కాబట్టి అలవి కానీ ఏది హామీలు ఇచ్చారో 420 హామీలు అవే వాళ్ళకి బొంద తీసి పెడతాయి లోపల. ఓకే, ఎస్ వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎస్ వెంకటస్వామి గారు, సో నిన్న చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా అటు కేటీఆర్ కమెంట్స్ మీరు వినే ఉంటారు. ఏంటి అసలు బీఆర్ఎస్ గెలుపు చారిత్రక అవసరం అని కూడా వాళ్ళు అంటున్నారు. అండ్ ఇంకా ప్రజలు ఇప్పుడు సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ని సీఎం గా కోరుకుంటున్నారు. ఈ రోజు తినే అన్నంలో మన్ను పోసుకుని